న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఏఎస్ కవిటి గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. రెవెన్యూ సదస్సుల ద్వారా సత్వరమే భూ సమస్యల పరిష్కారం అని తెలిపిన ఎమ్మెల్యే, ప్రజల సమక్షంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డులు తారుమారుపై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదుల స్వీకరించి పరిష్కరిస్తారని ఎమ్మెల్యే గోవిందరావు తెలిపారు. అయితే గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ సైకో జగన్ రెడ్డి తాలూకు ఫోటోలు పెట్టి మన ఆస్తులు తనఖా చేసే వరకు, మనము తనఖా పెట్టుకోకుండా మన ఆస్తులు వేరే వాళ్ళ దగ్గర తనఖా పెట్టేంత వరకు గత ప్రభుత్వం శాసనం చేసింది. ఏదైనా భూములు కొన్నా సరే ఆ డాక్యుమెంట్లు కూడా వాళ్ళ దగ్గర ఉండాలట. మన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన ఫోటో ఉండేది. మన అడంగల్ కానీ 1B కానీ ఏది తీసినా ఆయన ఫోటో ఉండేది. అదే కాదు, చాలా మంది పేదవాళ్ళు, చాలా మంది మధ్యతర కుటుంబం సంబంధించిన వాళ్ళు, చాలా మంది రైతులు, పల్లెటూరులో ఉన్న రైతులందరూ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కూడా చాలా మంది నాయకులు కాజేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ పేరు మీద 50 సెంట్లు ఉంటే అక్కడ ఉన్న పెద్ద నాయకుడి పేరు మీదేమో అది మార్చుకొని చాలా మంది ఇబ్బంది కూడా పడ్డం అనేది జరిగింది. ఇప్పుడు ఈ రీసర్వేలో కూడా లాస్ట్ టైం జరిగింది. మీ వరకేలా నేను బాడానా సత్యం దగ్గర 15 ఎకరాలు కొంటే నా భూమి కూడా 9 ఎకరాలు 50 సెంట్లు నా పేరు మీద పెడుతూ ఉండి భూములు కూడా ఇక్కడే గంగపేట పాచిగంగపేటలో ఆ భూమి కూడా వేరే వాళ్ళ పేరు మీద చెప్పి ఆ భూమి మీది కాదని ఆల్రెడీ దున్నడం కూడా జరిగింది 2 ఎకరాలు. అంటే లాస్ట్ టైం జరిగిన రీసర్వేలో ఇవి జరుగుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు, నాయకులు మీ అందరూ విన్నపాన్ని తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రీసర్వేలో ఏదైనా తప్పులు జరిగి ఉంటాయి, ఈ తప్పులన్నీ ప్రజల వద్దకే వెళ్ళాలి, ప్రజల సమస్యలతో బాధపడకూడదు. చాలా మంది ఇప్పుడు సార్ చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి, ఆ భూమి అమ్మాలి, తీరా చూస్తే ఆ భూమి మన పేరు మీద ఉండదు. స్వాధీనం మన పేరు మీద ఉంటుంది, కానీ ఆ భూమి మాత్రం ఎవరి పేరు మన ఈయన శాఖ పేరు మీద ఉంటుంది. అంటే ఈ టైప్గా వేరు వేరు పేర్లతో